కన్వాపురం అనే ఊళ్ళో మీనాక్షి, పావని అనే వదిన మరదలు ఉన్నారు. వాళ్ళందరూ ఆడవాళ్లలాగా ఖాళీగా ఉండకుండా ఏవేవో చిన్న చిన్న వ్యాపారాలు, సీజన్స్ మారినప్పుడు డిమాండ్ ఉండే సీజనల్ ఫ్రూట్స్ వ్యాపారాలు చేసి జీవనం సాగిస్తూ ఉంటారు. వారిలో మరదలిది కాస్త అత్యాస బుద్ధి. ఆ విషయాన్ని ఎవరైనా హైలైట్ చేసి అది మంచి పద్ధతి కాదు, నీ పద్ధతి మార్చుకో అని ఆమెతో చెప్పినా సరే ఆమెకు అస్సలు నచ్చదు. అలా ఎవరైనా ఆమెకు చెప్తే తను ఏమని జవాబు చెప్తుందో తెలుసా? చెప్పటం ఎందుకులేండి, మీరే చూడండి. ఒకసారి చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించటానికి ఆ ఊళ్ళో ఒక ప్రైవేట్ బ్యాంకు వాళ్ళు చిన్న మొత్తాల రుణాలు, తక్కువ వడ్డీలకి రుణాలిచ్చి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. దానికి ఈ వదినా మరదలు కూడా అప్లై చేశారు. లోన్ అప్రూవల్కి ముందు బ్యాంక్ ఎంక్వైరీ కోసం ఆ బ్యాంకు వాళ్ళ నుండి ఒక ఆఫీసర్ వస్తే మరదలు పావని ముందుగా వచ్చి అతను అడుగుతున్న వివరాలకు ఇలా బదిలిస్తుంది. ఏమ్మా, లోన్ కోసం అప్లై చేసింది మీరే కదా? అవునండి, నేను మా వదినమ్మ. సరే, ఇది మీ సొంతిల్లే కదమ్మా? అవునండి, ఇది మా సొంతిల్లే. దీని మీద అద్దెలు కూడా బాగానే వస్తాయండి అని మొదలుపెట్టి ఎన్నో అబద్ధాలు ఇన్ఫర్మేషన్గా ఇచ్చేసింది ఆ బ్యాంక్ ఆఫీసర్కి. అదంతా లోపలుండి విన్న వదిన మీనాక్షి ఆ ఎంక్వైరీ ఆఫీసర్ వెళ్ళిపోయాక మరదలి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏమ్మా మరదలా, ఏంటి అన్నేసి అబద్ధాలు చెబుతున్నావు? ఆ బ్యాంక్ ఆయనకి ఇలా ఇన్ని అబద్ధాలు చెప్తే మనల్ని నమ్ముతారా వాళ్ళు? అసలు మనకి లోన్ ఇస్తారంటావా? అయ్యో నా అమాయక పొదున, నీకు అసలు విషయం తెలీదనుకుంటా. బ్యాంకు వాళ్ళు లేని వాళ్ళకన్నా ఆస్తులున్న వాళ్ళకే ఎక్కువ లోన్ ఇస్తారంట. అందుకే మనకు ఆస్తుందని అబద్ధం చెప్పాను. ఇప్పుడు వాళ్ళు మనకి లోన్ అప్రూవ్ చేశారనుకో, మనకి ఖచ్చితంగా ఎక్కువే లోన్ వస్తుంది. ఏడ్చావులే నువ్వు, నీ అత్యాస తెలివితేటలు. అసలు నువ్విచ్చిన వివరాలు అబద్ధమని తేలితే ఆ వచ్చే కాస్త లోన్ కూడా రాదు కదా. ఇంత చిన్న విషయానికి ఎందుకు వదినా అంత బెంగపడిపోతున్నావు? ఒకవేళ నేను చెప్పిన వివరాలు తప్పు అని వాళ్ళు తేలి లోన్ ఇవ్వనంటే అప్పుడు నువ్వు రంగంలోకి దిగు. నాకు మతిస్థిమితం సరిగా లేదని, అందుకే అలా పిచ్చి పిచ్చిగా వాగి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అందుకు క్షమాపణ కోరుతూ నువ్వెళ్ళి ఒక లెటర్ గనక పెట్టుకుంటే మళ్ళీ మనం లోన్ తెచ్చుకోవచ్చు. అప్పుడు మనకు వచ్చేది ఎలాగో వస్తుంది అని పావని చెప్పింది. ఈ విధంగా అత్యాశతో అతి తెలివితేటలు చూపిస్తూ అదే బ్రతక నేర్చిన తనవని చెప్పి మురిసిపోతూ ఉండేది ఆ మరదలు పావని. ఈ విధంగా మరదలి అత్యాశతో వదినగారు ఎప్పుడూ ఏవో ఒక సమస్యలు ఎదుర్కొంటూనే ఉండేది. అలా ఈ సీజన్లో కూడా చక్కగా మామిడి పళ్ళ వ్యాపారం చేసుకుంటున్న సమయంలో ఒకరోజు హోల్సేల్గా పెద్ద మార్కెట్కెళ్ళి లాటుగా కొంటే అందులో కాస్త నలిగిన పళ్ళు వచ్చాయి. అవి ఆ ఒక్కరోజులోనే అమ్ముడైతే సరే, లేదంటే మరుసటి రోజుకు పాడైపోయేవి. కాబట్టి వాటిని పడేయాల్సొచ్చేది. ఆ తర్వాత రోజు వదినగారు ఆ పాడైపోయిన పండ్లని ఏరి పాడేస్తుంటే మరదలు పావని వచ్చి తన వదినతో ఇలా అంటుంది. వదినా, ఎందుకని ఆ పళ్ళని ఏరుతున్నావు? పాడేడానికా ఏంటి? పాడేక ఏం చేస్తాం మరదలా వీటిని? ఇందులో సగం పళ్ళు పాడైపోయాయి. ఆ మిగిలిన సగం తిన్నా ఏ రోగాలు వచ్చి పాడవుతాయో ఏమో జనానికి. అందుకోసం పాడేస్తున్నాను. అయ్యయ్యో వదినమ్మ, నీకసలు ముందు చూపేలేదనుకో. సర్లే, ఈ పని నేను పూర్తి చేస్తాను. కానీ నువ్వింటికెళ్ళి ఇంట్లో పని చూసుకో, నేను ఈ పళ్ళ సంగ చూసుకుంటాను. షాప్ క్లోజ్ చేసుకుని నేను వచ్చేస్తానులే అని చెప్పి వదినగారిని పంపించి తను మాత్రం ఆ పాడైపోయిన పళ్ళని తీసుకుని ఒక జ్యూస్ షాప్ వాడికి సగం రేటుకి అమ్మేసింది. వాడు కూడా డబ్బులకి కక్కుర్తిబడి ఆ పాడైపోయిన మామిడి పళ్ళని తీసుకొని మంచివాటితో కలిపి దోసేస్తే ఎవరికీ తెలీదు అనుకున్నాడు. అప్పుడు ఆ జ్యూస్ షాప్ వాడిచ్చిన డబ్బులు లెక్కేసుకుంటూ పావని ఇలా అనుకుంటుంది. ఇంత డబ్బును తెచ్చిపెట్టే కాయల్ని మా వదిన పాడైపోయింది. పడేసుంటే ఎంత నష్టపోయేవాళ్ళం అని తన అత్యాశతో ఎదుటివారి ఆరోగ్యాలతో ఆడుకోవటానికి కూడా వెనకాలేదు. ఒకరోజు మామిడి పళ్ళ లోడ్ని పెద్ద బజార్లో కొనుక్కొని వ్యాన్లో తెస్తున్న సమయంలో కాలువ కట్టున వస్తుండగా ఒకచోట రోడ్డు కుదుపుకి ఆ బుట్టలో నుంచి ఒక కాయ దొర్లి కాలువలో పడి కొట్టుకుపోతుంది. ఆ కాయని పట్టుకోవడానికి కాలువలోకి దూకి దాని వెనకాలే ఈదుకుంటూ పోతుంది పావని. అది చూసిన మీనాక్షి ఇలా అంటుంది. ఓ మరదలా, పోతే పోని, ఒక్కాయే కదా, దాని గురించి ఈదుకుంటూ పోవడం అవసరమా? త్వరగా వచ్చి బండెక్కు అని అంటుంది. అయినా సరే ఆ మరదలు వినకుండా ఆ కొట్టుకుపోతున్న మామిడి పండు వెనక్కి ఈదుకుంటూ వెళ్ళింది. కొంచెం ముందుకెళ్ళాక ఒకచోట నీళ్లవడి ఎక్కువ ఉండటంతో పావని ఈతతో పనిలేకుండా నీటి వాళ్ళకి కొట్టుకుపోతుంది.
అలా కొట్టుకెళ్లి ఒక దగ్గర ఆగింది. అక్కడ నీళ్లలోకున్న చెట్టు కొమ్మల్ని పట్టుకుని నీటిలో నుంచి పైకొచ్చింది. వచ్చాక చూస్తే అక్కడంతా చాలా విచిత్రంగా ఉంది. అప్పుడు పావని ఇలా అనుకుంటుంది. ఇదేదో అడవిలా ఉందే. ఆ కాలంలో నుండి ఈ అడవిలో కొట్టుకొచ్చేశానా నేను. ఇక్కడి నుండి బయటపడి ఇంటికెలా వెళ్లాలో ఏమిటో అని చుట్టుపక్కల దారి వెతుకుతుంటే అక్కడ ఒక నరికేయబడ్డ మామిడి చెట్టు ఉంది. దాని మొదట్లో ఒక పెద్ద మామిడికాయ, అది కూడా చాలా ఫ్రెష్గా కనబడింది. అది చూసి అత్యాస మరదలు ఇలా అనుకుంటుంది. అమ్మో, ఇంత పెద్ద మామిడికాయే. ఇదొక్కటి గనక అమ్మితే 1000 పైనైనా సంపాదించుకోవచ్చు అని ఆ మామిడికాయని భుజాన్ని వేసుకుని ఏదో ఒక రకంగా తిప్పలుబడి మొత్తానికి ఆ అడవి నుంచి ఇంటికి చేరి జరిగిందంతా వదినగారితో చెప్పుకుంది. చూసావా వదినమ్మా, ఏవేనంటే నాది అత్యాస కక్కుర్తి అంటావు కదా. ఇప్పుడు చూడు, నా అత్యాసే ఇంత పెద్ద మామిడి పండును దొరికేలా చేసింది. దీన్ని నమ్మితే మనకి ఎంత లాభం వస్తుందో కదా. సరేలే, ఆ పండును తీసుకెళ్ళి ఆ పక్క గదిలో పెట్రా. ఇక తినేసి పడుకుందాం, మళ్ళీ ప్రొద్దుటే లేవాలి కదా అని అనుకొని ఆ రాత్రికి ఆ పెద్ద మామిడికాయని ఒక గదిలో పెట్టింది. ఆ తెల్లారి చూస్తే ఆ గదిలో మరో 3 బుట్టల మామిడి పళ్ళున్నాయి. వాటిని చూశాక వదినగారు మీనాక్షికి అర్థమైంది అది అల్లాటప్పా మామిడి పండు కాదని. అప్పుడు ఆనందంగా తన మరదలితో ఇలా అంటుంది. మరదలా, చూసావా ఈ వింత? ఇదేదో మాయా మామిడికాయలా ఉందే. మన అదృష్టం బావుండి ఇది మనకి దొరికినట్టుంది. మరేమనుకున్నా వదినా, నీ మరదలంటే అదృష్టానికి అమ్మ మొగుడు అని అంటుంది. ఇక ఆ రోజు నుండి ఆ మాయా మామిడి పండు రోజుకో 3 రుచికరమైన మామిడి పళ్ళ బుట్టలు ఇస్తూ ఉండడంతో వారి వ్యాపారం చాలా సులభంగా లాభసాటిగా సాగుతోంది. డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. అప్పుడొకరోజు ఆ అత్యాస మరదలు పావనికి అత్యాస రోగం బుట్టి ఇలా అనుకుంటుంది. అవును, ఈ మాయా మామిడి పండు రోజుకి 3 బుట్టలు మామిడి పళ్ళు ఇస్తుందంటే దీని లోపల ఇంకెన్ని పుల్ల బుట్టలున్నాయో. వాటన్నిటినీ ఒకే రోజు అమ్మేసుకుంటే శ్రమ తగ్గుతుంది కదా అని ఒక పెద్ద కత్తి తెచ్చి ఆ మాయా మామిడి పండుని కోసి చూస్తే అందులో మామూలు మామిడి పండులాగానే టెంక గుజ్జు ఉన్నాయి. అవి కూడా తను చూస్తూ ఉండగానే తన కళ్ల ముందే కాసేపటికి పాడైపోయాయి. అది చూసి పావని ఇలా అనుకుంటుంది. అయ్యో, అనవసరంగా ఈ మాయా మామిడి పండును కోసేశానే. అదే దాన్ని అలా ఉండనిచ్చుంటే రోజుకి 3 బుట్టల పళ్ళు ఏ శ్రమ లేకుండా వచ్చేవి. నా అదృష్టాన్ని నేనే నాశనం చేసేసుకున్నాను. ఇప్పుడు వదినమ్మ అడిగితే ఏం చెప్పాలి? అందుకే వదినమ్మ ఎన్నోసార్లు చెప్పింది అత్యాస పనికిరాదు, అతి తెలివి వద్దు అని. కానీ నేను వింటే కదా అని ఎంతో బాధపడింది. ఇక ఆ తర్వాత రోజు నుండి మళ్ళీ వాళ్ళ కష్టాలు వాళ్ళకి తప్పలేదు. ఎక్కువ శ్రమ, తక్కువ రాబడి. ఈ విధంగా మరదలి అత్యాస వల్ల ఆ వదినా మరదళ్ళకి దొరికిన అదృష్టం కూడా నాశనమైపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఏంటొదినా, నిండు గర్భిణివి, చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కాని అలా దిగులుగా ఒకటి. మరేం చేయాలోదినా, మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వీడియో చూసి కనీసం లైక్, కామెంట్ కూడా చేయడం లేదు. మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుందో దినా? వాళ్ళు చెప్పాలి కదా. ప్లీజ్ వ్యూయర్స్, మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా, మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు. అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూయర్స్కి తెలిసేది. చాపతిండి అనే ఊళ్ళో కాంతం కుటుంబం ఉంది. ఆ ఇంట్లో ఎదిగిన కొడుకు రవి, కూతురు పావని ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి తోడు ఈ వయసులో కూడా కాంతం ఇంకా ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. అలా ఆ ముగ్గురి సంపాదన కలిసినా వారికున్న ఆర్థిక కష్టాలు తీరలేదు. పోతూ పోతూ ఆ ఇంటి యజమాని కాంతం భర్తయిన ముకుందం చేసిన అప్పులకి ఈ రోజుకి వీళ్ళందరూ అప్పులు కడుతూనే ఉన్నారు. అందుకే ఆ ఇంటికి కోడలిగా వచ్చిన మీనాక్షికి తన మెట్టినింట్లో ఈ రోజుకి సంతోషం లేదు. ప్రతిరోజు పడుకునే ముందు ఏవో ఒక కష్టాలు మాట్లాడుకోవటం, ఉదయం లేస్తూనే మరో అప్పులోని తలుచుకోవటం, ఇలా తన కాపురానికి వచ్చిన దగ్గర నుండి అవే డబ్బు కష్టాలు చూసి చూసి ఆ ఫ్యామిలీలోకి ఎందుకొచ్చాన్రా అనుకోని రోజు ఆమెకి లేదు. కానీ ఏం చేస్తుంది,
తలరాతులో ఉన్న కష్టాలన్నీ తప్పించుకోలేదు కదా. అందుకే తమ జీవితాల మీద, తన కుటుంబ సభ్యుల మీద చెప్పరాని ఫ్రస్ట్రేషన్ ఉండేది ఆమెకి. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ని ఎవరి మీద తీసినా తన కాపురం చెడిపోతుంది. అదే గనక జరిగితే తన పుట్టింట్లో తనని బ్రతకనివ్వరు. ఎందుకంటే చాలా మంచి కుటుంబం అని నమ్మి ఆమెను ఈ ఇంటికి కోడల్ని చేశారు కాబట్టి. నిజానికి వీళ్ళ కుటుంబం మంచిదే, కానీ వాళ్లకున్న సమస్యలే డైలీ సీరియల్ లాగా ఒక అంతూపంతూ లేనివి. అలాంటి ఆ ఇంటికి ఒకరోజు జనార్దన్ అనే ఒక పెద్ద వయసు బంధువు ఒకతను వచ్చాడు. చూడమ్మా కాంతం, మా బావ బ్రతికుండగా వాడికి పీకల మీద ఉందని 3 లక్షలు చేయబదులు తీసుకున్నాడు. ఆ డబ్బులు వాడి బ్రతికుండగా ఇప్పుడిస్తాను అప్పుడిస్తాను అనేవాడు. కానీ ఇచ్చేవాడు కాదు. అలాని నేను కూడా గట్టిగా అడగలేకపోయేవాణ్ణి. ఎందుకంటే వాడంటే అభిమానం అలాంటిది. కానీ ఇప్పుడు ఆ డబ్బుతో నాకు అవసరం పడిందమ్మా. ఆ డబ్బులుంటే నా కన్నుకు ఆపరేషన్ చేయించుకోవాలి. అందుకే వీలైనంత త్వరగా ఆ 3 లక్షలు ఇచ్చేస్తే బావుంటుంది. అయ్యో, తప్పకుండా అన్నయ్య. మీ దగ్గర డబ్బు తీసుకున్న సంగతి ఆయన ఎప్పుడు చెబుతూ ఉండేవారు. బావకి డబ్బులు ఇవ్వలేకపోతున్నానని బాధపడేవాళ్ళు కూడా. సరేనమ్మా, ఆ డబ్బు త్వరగా ఏర్పాటు చేసే పని చూడండి అంటూ నిర్మోహమాటంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక అతను వెళ్ళిపోయాక మళ్లీ ఆ కష్టాల కుటుంబంలో అధిక చర్చలు, అత్యంత దయనీయమైన చర్చలు మొదలయ్యాయి. ఇంట్లో సంపాదించే ముగ్గురూ మాట్లాడుతుంటే పాపం ఆ ఇంటి కోడలికి వాళ్ళ మాటల్లో తమ కష్టాల్ని వింటూ పిచ్చి లేచేది. అమ్మా, ఇప్పటికే నీ సంపాదన మొత్తం నీవి చెల్లివి తాకట్టు పెట్టిన నగల్ని విడిపించడానికే వెళ్ళిపోతుంది. చెల్లిది నాది మన ఇంటి మీద ఉన్న అప్పుకి, నాన్న బయట తెచ్చిన చిన్న చిన్న అప్పులకి మన ఇల్లు గడవటానికి సరిపోతున్నాయి. మరిప్పుడు మరో కొత్త అప్పు తీర్చడం అంటే ఎలాగమ్మా? ఎలాగో నాకు తెలియదు నాన్న, కానీ మనం తీర్చక తప్పదు. బంధువులు డబ్బు కదా, అవసరం అడిగినప్పుడు కూడా ఇవ్వకపోతే మనం తలెత్తుకోలేమురా. పోనీ ఒక పని చేస్తే, అన్నయ్య వదిని కూడా ఏదైనా జాబ్కి పంపితే బెటర్ ఏమో కదా అని పావని అంటుంది. ఆ మాట విన్న మీనాక్షి చెవిలో అమృతం పోసినంత ఆనందం కలుగుతుంది. ఇన్నాళ్ళు తాను చదువుకుని ఉండి కూడా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చినందుకు చాలా స్ట్రగుల్ అయ్యేది తనలో తను. కానీ ఇప్పటికీ తమ ఇంటి వాళ్ళకి తన సంపాదన అవసరపడేసరికి ఆమె లోలోపల సంబరపడిపోతుంది. రోజులో కాసేపైనా ఈ కష్టాల నుంచి బయటికెళ్ళి రావచ్చని ఆమె ఆనందపడుతుంది. ఆలోచన మంచిదే, కానీ ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎలా? ఏ మీనాక్షి, నీకు జాబ్ చేయటం ఇష్టమే కదా? ఇష్టం ఉండడం లేకపోవడం ఏంటండి, ఇంటి పరిస్థితి కోసం చేయమంటే చేస్తాను అంటూ తనలోని ఆనందాన్ని పైకి కనబడనీయకుండా కవర్ చేసింది. ఇక ఆ తర్వాత ఇంట్లో అఖిలపక్షం ఆమోదం రావటంతో దుమ్ము పట్టిన తన సర్టిఫికేట్స్ బయటకు తీసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది మీనాక్షి. కానీ నెల దాటిపోయినా ఆమెకు ఏ ఉద్యోగం దొరకటం లేదు. అలా అని ఆమె అంత ఆషామాషిగా ఏమీ ప్రయత్నాలు చేయటం లేదు. గట్టిగానే చేస్తుంది, కానీ సమయం ఆమెకు అనుకూలంగా లేదు. అంతే, చివరికి అప్పు తీర్చాల్సిన ఒత్తిడి మీద పడుతుంది. కానీ ఆ వదిన గారికి ఉద్యోగం రాలేదు. అప్పుడు మరదలు తన వదినతో, వదినా, నువ్వు నీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ గురించి ఎంత గట్టిగా ట్రై చేస్తున్నావో నాకు తెలుసు. కానీ మనకిప్పుడు ఎక్కువ టైం కూడా లేదు. జనార్దనం మావయ్య డబ్బులు త్వరగా ఇచ్చేయాలి. అందుకే నువ్వు మా స్కూల్లో టీచర్గా చేరిపోకూడదు. ఎలాగో నీకు మ్యాథ్స్ చాలా బాగా వచ్చు కదా. ఇప్పుడు మా స్కూల్లో కూడా మ్యాథ్స్ టీచర్ రిక్వైర్మెంట్ ఉంది. నా రిఫరెన్స్ కనుక నువ్వు ఫ్రెషర్ అయినా సరే నాతో సమానమైన జీతం రావచ్చు నీకు. దీనికి కనుక నువ్వు ఒప్పుకుంటే మనం ఎక్కడైనా మరో అప్పు తెచ్చి మావే డబ్బులు ఆయనకి ఇచ్చేయచ్చు. మెల్లగా మనం అప్పు తీర్చుకోవచ్చు అని తన మరదలు చెప్పిన మాటకి ఆ వదినమ్మకి ప్రపంచం మొత్తం రివర్స్ అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే నిజానికి ఆ వదినమ్మకి జీవితంలో నచ్చని జాబ్ అంటూ ఏదైనా ఉంది అంటే అది ఆ టీచర్ ఉద్యోగం మాత్రమే. అందుకు ఆమె జీవితంలో ఎన్నో బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ కారణంగానే ఆమె కలలో కూడా టీచర్ ఉద్యోగం చెయ్యాలనుకోలేదు. అలాంటిది ఇప్పుడు తన మరదలు ఇలా అనేసరికి, టీచర్ జాబా పావని? ఎందుకు? నేను నా క్వాలిఫికేషన్ మీద ఏదో ఒకటి ట్రై చేస్తానులే. లేదు దినా, చెప్పానుగా మనకి పెద్దగా టైం లేదని. పైగా ఇప్పుడు మా స్కూల్లో రిక్వైర్మెంట్ ఉంది కనుక అడుగుతున్నాను. అదే ఆ ప్లేస్లో మరెవరైనా వచ్చారంటే ఇక అది కూడా మనకుండదు. అందుకే ఒక్కసారి ఆలోచించుదినా, మన ఇంటి పరువు నీ చేతుల్లోనే ఉంది. కావాలంటే అప్పు తీరిపోయాక నువ్వు ఈ జాబ్ మానేసి మరేదైనా చూసుకోవచ్చు. లేదా ఈ మధ్యలో నీకేదైనా జాబ్ వచ్చినా ఇది వదిలేద్దు గాని అంటూ మరదలు చెప్పి ఇబ్బంది పెట్టడంతో ఆ వదినకిక తప్పలేదు. చిన్నప్పుడు పిల్లలాటలు ఆడుకున్నప్పుడు కూడా తను ఏనాడూ టీచర్ ఆట ఆడలేదు.
అలాంటిది ఇప్పుడు తమ కష్టాలు తీర్చుకోవటానికి టీచర్ అవతారం ఎత్తక తప్పింది కాదు. అసలే నచ్చని ఉద్యోగం, పైగా ప్రతిరోజు తన ఇంట్లో కష్టాలు విని విని ఆ ఇంటి వాళ్ళ మీద తనకి పెరిగిన ఫ్రస్ట్రేషన్, ఇలా అన్నీ కలిపి తనలో ఉన్న కోపాన్ని ఎలా బయటకు తీయాలో తెలియక ఒక టీచర్గా తన పిల్లల మీద ఆ కోపాన్ని చూపించేది. పిల్లలు ఏ చిన్న తప్పు చేసినా కొట్టటం, విచిత్రమైన పనిష్మెంట్స్ ఇవ్వటం లాంటివి చేయిస్తూ తనలోని ఫ్రస్ట్రేషన్ని ఆ తప్పు చేసిన పిల్లల మీద తీర్చుకునేది. అందుకే ఒకరోజు ప్రిన్సిపల్ పావనిని పిలిపించి, పావని టీచర్, మీరు రిఫర్ చేశారు కనుక ఆ మీనాక్షి టీచర్ని తీసుకోవటానికి నేను మొదట ఒప్పుకున్నాను. కానీ ఆమె దగ్గర ఉన్న సబ్జెక్ట్ విన్నాక ఆమె రైట్ చాయిస్ అని జాబ్ ఇచ్చాను. ఇప్పుడు చూస్తే ప్రతి దానికి పిల్లల్ని ఎక్కువగా కొడుతున్నారు ఆవిడ. ఇలా అయితే పిల్లల పేరెంట్స్ నుంచి మనకి చాలా కంప్లైంట్స్ వస్తాయి టీచర్. పిల్లలు ఆమెను మెంటల్ టీచర్ అనుకుంటున్నారంటే తెలుసా అని చెబుతాడు ప్రిన్సిపల్. ఇంతలో అక్కడికి వచ్చిన ఆ మెంటల్ వదిన టీచర్, చూడండి ప్రిన్సిపల్ సార్, నేను పిల్లల్ని కొడుతున్నానంటే అందుకు కారణం ఈ రోజు వరకు ఈ స్కూల్లో చాలా మంది పిల్లలకి బేసిక్ ఫార్ములాస్ రావు, బేసిక్ ఈక్వేషన్స్ తెలియవు. అలాంటి స్టాఫ్తో మీరు ఇన్నాళ్ళు వెళ్ళకి పాఠాలు చెప్పించారు. ఇప్పుడు నేను కూడా పాత తీరులోనే ఉండాలంటే నా వల్ల కాదు. నేను చదువు చెప్తున్నప్పుడు పిల్లల్ని అయ్యో పాపమని చూడండి సార్. నేను చెప్పేది లెక్కలు, అవి జీవితంలో ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు, కానీ 100కి 100 మార్కులు తెచ్చుకోగలిగే అవకాశం ఉన్న సబ్జెక్ట్ అది. కాబట్టి మీకు మార్కులు కావాలన్నా, ఆ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల మార్కులు చూడాలన్నా ఈ మెంటల్ టీచర్ టార్చర్ భరించక తప్పదని చెప్పండి అంటూ తన ఫ్రస్ట్రేషన్ తీరటానికి ఉన్న ఆ టీచర్ జాబ్లో తాను చేస్తుంది తప్పు కాదని సమర్థించుకుంది. ఆ మెంటల్ టీచర్ చెప్పిన దాంట్లోనూ లాజిక్ ఉంది. అంతకుముందు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేని టీచర్స్ వల్ల ఆ లెక్కల్లో స్కూల్ మొత్తం వెనకపడింది. ఇప్పుడు ఈ మెంటల్ టీచర్ వచ్చాక అదే లెక్కల్లో పిల్లలకి మార్కులు పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఆ ప్రిన్సిపల్ కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. అలా రోజు రోజుకి విచిత్రమైన కాన్సెప్ట్లు కనిపెట్టి మరి ఆ పిల్లలకి కొత్త కొత్త తరహా పనిష్మెంట్లు ఇస్తుంది ఆ వదినమ్మ మెంటల్ టీచర్. కానీ ఆమె అదృష్టమేమో గాని తమ పిల్లల్ని ఎందుకలా పనిష్ చేస్తున్నారని ఈ రోజుకి ఏ పేరెంటు వచ్చి అడక్కపోవటంతో ఆమె తన తీరునైతే మార్చుకోలేదు. చివరికి ఆ ఏడాది 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. అది చూసి ప్రిన్సిపల్ తమ మెంటల్ టీచర్ని పిలిచి, చాలా థ్యాంక్స్ మెంటల్ టీచర్, మీ కారణంగా ఈసారి మన వాళ్ళు 10th మ్యాథ్స్లో 100% స్కోర్ చేశారు. ఇప్పుడు అనిపిస్తుంది మీలాంటి దండించే గురువు ఉంటేనే స్టూడెంట్స్ జీవితాలు బాగుపడతాయని. అందుకే నెక్స్ట్ అకాడమిక్ నుంచి మీకు జీతం పెంచుతాను. మీరు మీ కింద మరికొందరు జూనియర్ మ్యాథ్స్ టీచర్స్ని మీ స్టైల్లో తయారు చేయండి. దాంతో మన స్కూల్ అన్ని బ్రాంచెస్కి ఆ టీచర్స్ని పంపుదాం అని ఇన్నాళ్ళు తనలోని ఫ్రస్ట్రేషన్ని తీర్చుకోవడానికి వాడుకున్న టీచర్ ఉద్యోగం తనకి అంత గౌరవాన్ని తెచ్చిపెట్టడంతో ఆమెలో మార్పు వచ్చింది. ఏ వృత్తిని ద్వేషించకూడదు, ఏ వృత్తిని అడ్డం పెట్టుకుని తన పర్సనల్ రీజన్స్ని సాటిస్ఫై చేసుకోకూడదు అని ఆమె ఆ క్షణం తెలుసుకుంది. అందుకే ఆ నెక్స్ట్ ఏడాది నుంచి ఆమెలో కాఠిన్యాన్ని తగ్గించుకుంది. దాంతో పిల్లలు కూడా ఆ మెంటల్ టీచర్ని అభిమానించడం మొదలుపెట్టారు. కానీ ఆమెకు పెట్టిన మెంటల్ టీచర్ అనే పేరు మాత్రం అలాగే ఉంచేశారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. తండ్రిని గదిలో వేసి తాళం వేసి బయటకొస్తాడు గోపి. తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇంతకాలం నాకు అడ్డు అనుకున్న ఆ పెద్ద తలకాయలు 2 అడ్డు తొలగిపోయాయి. ఇక మిగిలినవి ఎంత చిన్న చిన్న ప్రాణాలే కదా అని ఎలాగైనా సరే ఆ ఆస్తిని దక్కించుకోవాలనే తన దుర్బుద్ధితో అనుకుంటాడు గోపి. మరోవైపు తల్లి మరణం తరువాత పావనిని ఎంక్వైరీ చేసి కొద్దిపాటి వివరాలు తెలుసుకున్నాక ఆ పోలీస్ ఆఫీసర్ యామిని దగ్గరికి వెళ్తాడు. చూడండి మిస్ యామిని జయదేవ్, మీ అమ్మగారి చావుకి మీ నాన్నగారి చావుకి ఏదో ఇంటర్లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 2 మరణాలు న్యాచురల్గా జరగలేదు. ఈ విషయంగా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అని పోలీస్ అడిగేసరికి ఎంతో కాలంగా తన అనాథ హక్క మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని ఆ పోలీస్ ముందు కక్కేస్తుంది యామిని. అవును ఆఫీసర్, మా పేరెంట్స్ ఇద్దరి చావుకి ఆ అనాథ భావనే కారణం. అది మా ఇంట్లో అడుగు పెట్టాక మా ఫాదర్కి యాక్సిడెంట్ అయ్యింది. కానీ అది మర్డర్ అని కూడా ఒక అనుమానం ఉందని కొంతమంది మాట్లాడుకునేవారు. ఏంటి, మర్డరా? ఏ రకంగా? ఒకవేళ మర్డర్ అనుకుంటే ఎవరికి అవసరం ఉంది? ఇంకెవరికి, ఆ పావనీకే. వాట్, పావనికా? అప్పుడు ఆమె ఏజ్ ఎంత ఉండొచ్చు? 10 years ఉంటాయేమో. 10 yearsకి యాక్సిడెంట్ చేయించిందని మీ అనుమానం. ఓకే, ఆమె కాక ఇంకెవరికైనా అవసరం ఉందా? ఇంకెవరికీ లేదు ఆఫీసర్ అని యామిని అంటుంది.
పావనిని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలన్న యామిని ఇంటెన్షన్ పోలీస్కి అర్థమవుతుంది. ఆ తర్వాత యామినిని పక్కకు పంపించి లచ్చితో మాట్లాడతాడు. చూడమ్మా లచ్చి, నువ్వు ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నావు? మా యామినమ్మ పుట్టిన తర్వాత నుండి ఉంటున్నానండి. అంటే అంతకుముందు జరిగినవేవి నీకు తెలీదు అంతేనా? లేదు సార్, తెలుసు. అవునా, ఎలా తెలుసు? మా అమ్మమ్మ ఆ పావని ఈ ఇంటికి రాకముందు నుండే ఈ ఇంట్లో పనిచేస్తుంది. అంతెందుకు, మా అమ్మమ్మే ఆ పావనిని ఆ అనాథాశ్రమం నుండి తెచ్చుకోమని చెప్పిందంట. అవునా, ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు? ఆమె పోయి 3 ఏళ్ళయిందండి. హో, సారీ. అయితే ఒక విషయం చెప్పమ్మా, మీ జ్యోతమ్మ గారు ఎలా చనిపోయారు అని పోలీస్ అడగడంతో లచ్చి తనకు తెలిసిన వెర్షన్ మొత్తం చెప్తుంది. అలా ఆ ఇద్దరూ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పావని ఏ రకంగానూ కల్ప్రిట్ కాదు అనే ఆధారాలు దొరకవు. అందుకే ఇంట్లో ఉన్న పని మనిషిని, మిగతా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకుని పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోతాడు. మరోవైపు తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక పావని ఆఫీస్లో చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు యశ్వంత్ వచ్చి పావనితో ఇలా అంటాడు. పావని మేడం, 1 వీక్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు ఇంకా మీ మదర్ పోయిన షాక్ నుంచి బయటికి రాలేకపోతున్నారని అర్థమవుతుంది. బట్ మన చేతిలో ఏమీ లేదు మేడం. మీ లైఫ్లో ఈ ఫేజ్ వచ్చిందంటే అక్కడే స్టక్ అవ్వమని కాదు, దాన్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళమని. మీరు ఇలా డల్గా ఉంటే ఆఫీస్ వర్క్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పటికే ఆ చెన్నై వాళ్ళతో మీటింగ్ 2 times పోస్ట్పోన్ చేశాం. ఇలా అయితే మన కంపెనీ చాలా టఫ్ సిచ్యువేషన్స్లోకి వెళ్తుంది మేడం. ప్లీజ్ ట్రై టు కమ్అట్ ఆఫ్ ఇట్ అని చెప్పి యశ్వంత్ యథార్థాన్ని పావనికి తెలియచేస్తాడు. అప్పుడు పావని ఇలా అంటుంది. నేను బాధపడేది మా మదర్ గురించే కాదు యశ్వంత్. అసలు మా ఇంట్లో నా కోసం తీసిపెట్టిన ఆ ఫుడ్లోకి పాయిజన్ ఎలా వచ్చింది? అది నన్ను చంపాలని కలిపిందే కదా. నన్ను చంపాలన్నంత కోపం ఎవరికుంది? ఆ యామినికి తప్ప. కానీ యామిని ఈ పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇంకెవరో శత్రువులు మా ఇంట్లో ఉన్నారు. అదే ఎవరో అర్థం కాక ఇలా ఉన్నాను. ఎనీవేస్, నా పర్సనల్ రీజన్స్తో కంపెనీని ఎఫెక్ట్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. నేను వీలైనంత త్వరగా ఈ 3 నుంచి బయటకు వచ్చేస్తాను. బట్ ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ అని పావని చెప్తుంది. అలా యశ్వంత్ వల్ల తను తన బాధ నుంచి త్వరగా బయటకొచ్చే ప్రయత్నంలో ఉంటుంది. మరోవైపు కొండయ్య ఇంట్లో గోపి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ చాలా కోపంగా ఉంటాడు. చూడు, ఇప్పటికే ఒక ఛాన్స్ని నువ్వు మిస్ చేశావు. అయినా నేను చెప్పింది ఎవరి ఫుడ్లో కలపమని. నువ్వు ఎవరి ఫుడ్లో కలిపావు? నీ వల్ల ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ స్టార్ట్ అయిందంటే మొత్తం విషయం బయటకొచ్చేస్తుంది. అందుకే ఈలోపే దానికి సంబంధించిన ఆధారాలేవి ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ నీ టైం బాగోక నువ్వు దొరికావంటే నీ ప్రాణాలు మిగలవు, గుర్తుపెట్టుకో అని ఎవరితోనో ఫోన్లో మాట్లాడి ఫోన్ పెట్టేసి ఇలా అనుకుంటాడు. ఇలాంటి సీరియస్ పనులకి ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం నాది తప్పు. ఆ పావనిని లేపేమని చెప్తే అది తప్పించుకుంది, ఈ ముసల్ది తెచ్చింది. చా అనుకుంటాడు గోపి. అప్పుడు గదిలో బందీగా ఉన్న కొండయ్య కిటికీలో నుంచి కొడుకు గోపితో ఇలా అంటాడు. అరే దుష్టుడా, ఆ పిల్ల నీకేం అన్యాయం చేసిందిరా? అన్యాయంగా ఆడపిల్ల ఉసురు పోసుకోకురా. ఇప్పటికే చేసిన పాపాలు చాలు, ఇంకా ఆపేయిరా. కావాలంటే ఏదోడు చేసి నిన్న ఫ్యాక్టరీలో ఉద్యోగంలో పెట్టిస్తాను. బుద్ధిగా పని చేసుకొని బ్రతకరా. అంతేగాని తల్లిదండ్రి లేని ఆడపిల్లల ఉసురు జొలికి పోకురా అంటూ బాధపడుతూ మొత్తుకుంటాడు. మరోవైపు యామిని సోఫాలో కూర్చుని ఉంటుంది. లచ్చి ఆ గదిలో చప్పుడు చేయకుండా జాగ్రత్తగా వెళ్తుంది. యామిని వెనకాల ఉన్న ఒక సూట్ కేసులో నుంచి ఏదో తీసి దాన్ని ఒక కర్చీఫ్లో మూటకడుతుంది. అంతే జాగ్రత్తగా పిల్లిలా నడుచుకుంటూ ఆ కర్చీఫ్లో ఉన్నదాన్ని పాడేయటానికి బయటికెళ్తుంది. ఇంతలోనే పోలీస్ వచ్చి లచ్చికి ఎదురుగా నిలబడతాడు. లచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు అనేసరికి తన చేతిలో ఉన్న కర్చీఫ్ మూటని బిగించి పట్టుకొని కంగారు పడుతూ ఇలా అంటుంది. అది అది ఎక్కడికి లేదు సార్, ఇక్కడికే, షాప్కి. ఏంటి సార్ ఇలా వచ్చారు? చెప్తాను, కంగారెందుకు. మీ యామిని ఎక్కడుంది? పైనున్నారు బాబు అని లచ్చి చెప్తుంది. ఆమె దగ్గరకు తీసుకెళ్లమంటే వెంట పట్టుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ యామినితో ఇలా అంటాడు. మిస్ యామిని, ఈ బోత్ ఆర్ అండర్ అరెస్ట్ అని అనేసరికి చేతిలో ఏదో పాడేయటానికి వెళ్తున్న లచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి షాక్ అవుతుంది. యామిని కూడా అరెస్ట్ అనే మాట విని షాక్ అవుతుంది. ఇంతలోనే పని మనిషి కలగజేసుకుంటూ ఇలా అడుగుతుంది. అరెస్టా? మా చిన్నమ్మగారినా? ఎందుకు బాబు, ఆమె చేశారు? ఏం చేయటమేంటి? నువ్వు పావని కోసం సపరేట్గా తీసిపెట్టిన బిర్యానీలో విషం కలిపి కావాలనే జ్యోతి మేడంని చంపినందుకు అని చెప్పేసరికి అప్పటి వరకు లచ్చి గుప్పెట్లో బలంగా బిగించి పట్టుకున్న కర్చీఫ్ మూట వదిలేస్తుంది. అందులో నుంచి ఒక చిన్న బాటిల్ అలా దొర్లుకుంటూ వచ్చి పోలీస్ కాళ్ళ దగ్గర ఆగుతుంది.
అక్కడున్న వాళ్ళందరూ అది చూసి షాక్ అవుతారు. కన్నతల్లిని చంపిన యామినిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తారు. చిన్నతనం నుంచి అక్క మీద ద్వేషం ఉన్న యామిని నిజంగానే తన అక్కని చంపాలని లచ్చితో కలిసి పావని బిర్యానీలో విషం కలిపిందా? రెడ్ హ్యాండెడ్గా బాటిల్తో దొరికిపోయిన లచ్చి వెనుక యామినియేనా మరెవరైనా ఉన్నారా? అసలు ఫోన్లో గోపి ఆధారాలు దొరకకూడదని వార్నింగ్ ఇచ్చిన వ్యక్తెవరు? ఇప్పుడు పోలీసులకి దొరికిపోయిన లచ్చి, యామిని వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ రిస్కులో ఉన్నారు? తనని చంపాలని చూసిన యామినిని పావని క్షమిస్తుందా? తల్లిని చంపిన పాపానికి శిక్షిస్తుందా? ఈ సస్పెన్స్లని వీడాలంటే మరొక్క ఎపిసోడ్ వరకు వేచి ఉండక తప్పదు. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.